నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అహ్మద్ షేక్ ఆర్టీఐ ఫైటర్ నిలబడడం జరిగింది. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ ఫోన్ కాల్ ద్వారా లైన్లో అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. మిత్రుడు, సహోదరుడు అహ్మద్ షేక్ ఆర్టీఐ ఫైటర్ ఒక వ్యక్తి అయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తిది అదే ఎక్కడ ఏంటి అడ్రస్ ఏంటి, ఆయన ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు, ఆయన ఏంటి వివరాలు ఏంటి అనేది వారి మాటల్లోనే తెలిసిన ప్రయత్నం చేద్దాం ఫోన్ చేసి. నమస్తే అండి సార్, చెప్పండి ఏంటి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అసలు మీరు ఏంటి ఏ నియోజకవర్గాలకి పట్టభద్రుల ఎన్నికల్లో మీరు పోటీ చేయదలుచుకున్నారు? నేను ప్రస్తుతము బ్రహ్మానందరెడ్డి స్టేడియం గుంటూరులో ఉన్నాను. వాకర్స్ తో నేను కలుస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. వారు నా యొక్క విషయాలను తెలుసుకొని 100% మీకు ఓటు వేయిస్తాము అన్న మాట వాళ్ళ నోటి నుంచి విన్నాను. ఇప్పుడు మీరు పోటీ చేసే నియోజకవర్గాలు ఎక్కడెక్కడ సార్? కృష్ణా, గుంటూరు, ఏలూరు, ఎన్టీఆర్, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నేను పోటీలో ఉన్నానండి. ఓకే, ఇప్పుడు మీరు మీ వరుస సంఖ్య నెంబర్ ఎంత? 6 అండి. 6వ వరుస సంఖ్య నంబర్. ఓకే, మీరు ఎంచుకున్న దాంట్లో పోలీసు బిడ్డనే అని సంథింగ్, అంటే మీది ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా ఉన్నారు మీరు? మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐ చేసి రిటైర్డ్ అయ్యి చనిపోయారు సార్. మా నాన్నగారి కింద పనిచేసిన వారు ఇప్పుడు ఉన్నత స్థాయిలో పనులు చేస్తా ఉన్నారు. సిఐగా, డిఎస్పీగా కూడా ఉన్నారు. నేను పోలీసు బిడ్డనై ఉండి క్వార్టర్స్ లో నివాసం ఉన్నాను. నా తోటి చదువుకున్న క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారి యొక్క అండదండలు కూడా నాకు ఉన్నాయి సార్. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ప్రశంసా పత్రాలను అందుకోవడం జరిగింది. అది ఏంటి అసలు, దాని వివరాలు చెప్పగలరా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో హోమ్ గార్డ్స్ వింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దాంట్లో అసిస్టెంట్ సెక్షన్ కమాండర్ గా పనిచేశాను సార్. ఆ సమయంలో 4 ఐపీఎస్ అధికారులు నన్ను గుర్తించి నేను చేసినటువంటి పనులను బాధ్యతతో చేశారని చెప్పేసి ప్రశంసా పత్రాలు ఇచ్చారు. అందులో 2 క్యాష్ రివార్డ్స్ కూడా ఉన్నాయి సార్. రైట్ సార్, రైట్. ఇప్పుడు మీరు ప్రధానంగా ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి పోటీ చేయడానికి గల కారణం ఏంటి? అసలు మీకు ఏంటి, ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు పోటీ చేయడం జరిగిందా ఏంటి? నేను ఈ యొక్క రాజకీయ వరవడి ఎట్లా ఉంది ఏంటి అన్నది నేను చదువుకున్న రోజుల నుంచే నేను పూర్తి అవగాహన పెంచుకున్నాను. ఈ యొక్క నిరుద్యోగులు ఏ విధంగా తయారవుతున్నారు, లేకపోతే ఉద్యోగులు ఏ విధంగా పనులు చేస్తున్నారు అన్నది నేను పూర్తిగా అబ్జర్వేషన్ చేశాను సార్. అయితే రాజకీయ నాయకులు ఏమిటి వాళ్ళు పిలిచారు, నా యొక్క యాక్టివిటీని చూసి నేను ఎంత మంచిగా చేస్తున్నాను అన్నది చూసి ఆ సమయంలో వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు శక్తి మేరకు అందించాను. వారు నేను చేసే పనులకు ముగ్ధులయ్యి నా చుట్టుపక్కల ఉన్నటువంటి క్వార్టర్స్ 107 క్వార్టర్స్ అని ఉన్నాయి. అక్కడ 107 క్వార్టర్స్ ప్లస్ ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకి నేను చేసిన సేవకి నన్ను కార్పొరేటర్ గా నిలబడమన్నారు. ఆ సమయంలో నేను కన్నా లక్ష్మీనారాయణ గారి అబ్బాయి కన్నా నాగరాజు గారు అని ఉన్నారండి, వారిపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీలో నిలబడ్డాను. మరి ఆ పోటీ ఇండిపెండెంట్ కాబట్టి విత్డ్రా అవ్వమని చెప్పేసి కొందరు ప్రలోభాలకు లోన్ చేశారు. 10 మంది విత్డ్రా అయ్యారు, కానీ నేను మాత్రం ఏకైక ఇండిపెండెంట్ గా బరిలో నిలబడి పోటీ చేశాను సార్. మీది ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ సార్, ఎక్కడ ఉంటారు? నా నేటివ్ ప్లేస్ గుంటూరు జిల్లా అండి. నేను నా యొక్క ఉద్యోగ వృత్తి కోసము నేను పార్వతీపురం మన్యం జిల్లాలో గత 8 సంవత్సరాల పైబడి అక్కడ ఉన్నాను.
ఆ సమయంలో అక్కడ అది సార్. చెప్పండి ఇంకా. సార్ ఇప్పుడు మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఆర్టీఐ ఫైటర్ గా అయితే ఉన్నారు. అసలు ఏంటి అందులో ఏ దాంట్లో మీరు ఉన్నారో ఏంటి దాని వివరాలు చెప్పగలరు? ఈ యొక్క సమాజంలో జరిగేటటువంటి చీడ ఎట్లా ఉంది అన్నది నేను గౌరవ మినిస్టర్లకి మరి సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా నేను సూచనలు చేశాను. వాళ్ళు కొన్ని అమలు పరిచారు, కొన్ని అమలు పరచలేదు. అసలు విషయం ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆర్టీఐ యాక్టివిస్ట్ గా నేను మారాను. వారికి ఆర్టీఐ కాగితాలు సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం నేను పౌర సమాచార అధికారికి సమాచారం కోరటం జరిగింది. వారు ఇవ్వకపోతే ఆర్టీఐ కమిషనర్ గారికి కూడా నేను అప్రోచ్ అయ్యాను. వారు 6 పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, అందులో మొదటి అప్పీలేట్ అధికారులు కూడా ఉన్నారు. వారికి పెనాల్టీలు కూడా వేసి ఉన్నారు సార్. రైట్ సార్. ఇప్పుడు మీరు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు మా NSTV ప్రేక్షకులకు కానీ ప్రధానంగా మా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక ఆర్టీఐ ఫైటర్ గా ఎన్నో కష్టాలను పడ్డాను. మరి పెనాల్టీలు వేశారంటే వాళ్ళ మనసులో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి తప్పు చేసిన అధికారులు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి చాలా రకాలుగా నన్ను కష్టపెట్టారు. అయినప్పటికీ నేను చాలా ప్రజాహిత కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాను. మరి ఆ ముందుకెళ్లే వరవడిలోనే నాకు ఆర్టీఐ ఫైటర్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఆ పేరు ఇప్పుడు రేపు బ్యాలెట్ పేపర్ లో కూడా అహ్మద్ షేక్ ఆర్టీఐ ఫైటర్ అని చెప్పేసి ముద్రణతో వస్తుంది. నా వరుస సంఖ్య 6. అది చూసి నేను చేసిన కార్యక్రమానికి నాకు మొదటి ప్రాధాన్యత ఓటర్లు ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు సార్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్టీఐ విభాగంలో కూడా నేను పనిచేసి ఉన్నానని, ఏదైనా ప్రస్తుతం ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో నేను నియోజకవర్గంలో ఏదైతే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు అనేక నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మొదటి ప్రాధాన్యత ఓటు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారి మొదటి ప్రాధాన్యత కలిగిన ఓటును తనకు వేయాలని మనకి అహ్మద్ షేక్ అయితే తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV. కెమెరామెన్ రాంబాబుతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.